మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి 55-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. అల్పపీడనానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ లైన్లో అందిస్తారు. సూర్య, చెప్పండి. హరీష్, బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. ఈ ప్రభావంలో రాష్ట్రంలో భారీగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ ఋతుపవనాల ప్రభావం వలన రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఏపీతో పాటు తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఋతుపవనాలు విస్తరించి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వేస్తున్నాయి. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారడంతో తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సముద్ర తీర జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎక్కువ చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఏపీలో 3 రోజులు అంటే గురు, శుక్ర, శనివారాల్లో పరిస్థితులు అనుకూలిస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని జగన్నాథ్ చెబుతున్నారు. అంతేకాకుండా ఋతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తే అవకాశం ఉండడంతో కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. మొన్నటిదాకా తీవ్రమైన ఎండలతో విసిగిపోయిన ప్రజలకి వర్షాలు ఊరటనిస్తున్నాయి. అదేవిధంగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రాయలసీమ రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు విద్యుత్ పరికరాల ఉపయోగం, అదేవిధంగా పాత భవనాలు నివసించేవారు, పిల్లలు, వృద్ధులు ఆరోగ్యం విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అధికారులు 10 జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ అల్పపీడన ప్రభావంతో సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చేపల వేటపై తాత్కాలిక నిషేధం విధించారు. మొత్తానికి వాతావరణ పరిణామాలు తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తినా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఆయా శాఖల ఉన్నత అధికారులు సూచనలు పాటించాలని, ఆ విధంగా ప్లానింగ్ చేసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. హరీష్, రైట్, థ్యాంక్ యూ సూర్య.